రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్షేత్రస్థాయి సమస్యలు, రాజకీయ పరిణామాలపై ఇవాళ మనం ప్రత్యేకంగా ఫోకస్ చేయబోతున్నాం. ముఖ్యంగా కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మామూళ్ల మత్తులో జోగుతున్న పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మా రిపోర్టర్ సుబ్బారెడ్డి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. ఇక విశాఖ పరిషత్ సమావేశంలో అల్లూరి జిల్లాలోని బాక్సెట్ తవ్వకాల అంశం తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. జీవీకే విధి మండలం జరేల పరిసరాల్లో బాక్పేట్ తవ్వకాల కోసం రహస్యంగా సర్వేలు జరుగుతాయంటూ జెడ్పీటీసీ సభ్యులు చైర్పర్సన్ పోడియం ముందు బైఠాయించి తీవ్ర ఆందోళన చేపట్టారు. మరి బాక్సెట్ అనంతగిరి హైడ్రో పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కూడా డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సమావేశంలో గందరగోళంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, లావణ్య, ఏదైతే ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రొద్దుటూరు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే అక్రమార్కులు రెచ్చిపోతున్నటువంటి నేపథ్యంలో అడ్డుకట్ట వేయాల్సినటువంటి పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇసుక, మద్యం, జూదం, రేషన్ బియ్యం, అలాగే క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు అనేటువంటివి అక్రమార్కులకు అడ్డాగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా ఉండేటువంటి పోలీసులు కూడా నామమాత్రపు కేసులతో కట్టి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. అది కూడా ఉన్నతాధికారులకు మెప్పు పొందడానికి ఈ చిన్న చిన్న కేసులు కట్టి చేతులు దులుపుకుంటున్నారనేటువంటి ఒక ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీటి పైన ఏదైతే మామూలు మత్తులో జోగుతున్నటువంటి పోలీసులు ఉన్నతాధికారుల యొక్క నిఘా కొరబడినందువల్లనే ఈ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇసుక మాఫియాని తీసుకున్నట్లయితే ఇసుక మాఫియా గత ప్రభుత్వంలో ఇసుకకు ఒక దందా మారిందని చెప్పుకోవచ్చు. పెన్నాకు ఒక గర్భకోశము నింపి ఇసుకను అక్రమంగా తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో కూడా పోలీసులు కొందరు ఇసుక మాఫియాకు కొమ్ము కాసి ఏదైతే సస్పెండ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రతి నెల వందల టిప్పులు ఇసుక బయటికి అక్రమంగా తరలిపోతున్నట్టు రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ఏదైతే పోలీసులు కూడా వాటిపైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు అక్కడ. అలాగే ఏదైతే మద్యం తీసుకున్నట్లయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేటటువంటి మద్యం బార్లు, మద్యం షాపులు సమయపాలన లేదు. ఏదైతే ఈ మద్యానికి సంబంధించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఆ వ్యవహారం అనేటువంటి నడుస్తుంది. మరి పోలీసులకు తెలిసినా కళ్ళెదుట కనపడుతున్నా కూడా వాటిపైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరికీ కూడా అయితే మద్యం షాపులకు సంబంధించినటువంటి వ్యక్తులకు కావచ్చు, అలాగే బార్లకు సంబంధించినటువంటి వ్యక్తులకు కొమ్ము కాస్తూ పోలీసులు తూతూ మంత్రంగా వాటిపైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని స్థానికులు బహిరంగంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే జూదం తీసుకున్నట్లయితే ఒక ప్రొద్దుటూరుతో పాటు కడప, పులివెందుల ఇతర ప్రాంతాల నుంచి ప్రొద్దుటూరుకు వచ్చి జూదం ఆడుతున్నారనేటువంటి ప్రధానంగా ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి ఏదైతే ప్లేసులు మార్చి ఈ రోజు ఒక చోట జరిగితే మరుసటి రోజు ఇంకో చోట ప్లేసులు మార్చి జూదం నిర్వహించేటటువంటి పరిస్థితి ప్రధానంగా ప్రొద్దుటూరులో ఎక్కువగా ఉందినటువంటిది కూడా విమర్శలు అనేటువంటి. మరి పోలీసులకు తెలిసి కూడా వాటిపైన కన్నెత్తి కూడా చూసినటువంటి పరిస్థితి అక్కడైతే కనబడడం లేదు. పోలీసుల పైన ప్రధానంగా విమర్శలు వస్తున్నా కూడా పట్టించుకునేటువంటి దాఖలాలు అయితే అక్కడ కనిపించడం లేదు. ఇంకా ఏదైతే రేషన్ మాఫియా తీసుకున్నట్టయితే రేషన్ మాఫియా అయితే ప్రొద్దుటూరు నుంచి అటు జమ్మలమడుగు, అలాగే బద్వేలు, మైదుకూరుకు సంబంధించినటువంటి రేషన్ ఏదైతే పేద ప్రజలకు అందాల్సినటువంటి రేషన్ బియ్యం అంతా కూడా రైస్ బిల్లులకు తరలిపోతున్నాయి. ప్రతి నెల వందల టిప్పులు. 2 రోజులకు నిన్న కూడా బద్వేలు దాదాపు 610 బస్తాల యొక్క రేషన్ బియ్యము విజిలెన్స్ అధికారులు పట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఎన్ని కూడా ప్రొద్దుటూరు నుంచి ఇతర ప్రాంతాలకు అటు జమ్మలమడు కావచ్చు, ప్రొద్దుటూరు, బద్వేలు ప్రాంతాలకు ప్రతి నెల వందల బస్తాలు రేషన్ బియ్యం తరలిపోతున్నా పోలీసులు చూసి చూడనట్లుగా మాకెందుకులే, మాకు వచ్చేటటువంటి ప్రతి నెల వచ్చేటువంటి మామూలు మాకు వస్తున్నాయి, మాకెందుకు అవసరమో, అటు ఇంకా మిగతా శాఖలకు చెందినటువంటి అధికారులు కూడా ఉన్నారనేటువంటిది మిగతా అధికారుల పైన తోసేటటువంటి పరిస్థితి కొందరు పోలీసులు ప్రొద్దుటూరులో వ్యవహరిస్తున్నారనేటువంటిది విమర్శలు ఉన్నాయి. ఇంకా ప్రధానంగా ప్రొద్దుటూరుకి ప్రధాన కేంద్రము అడ్డగా ఉండేటువంటి క్రికెట్ బెట్టింగ్ వ్యవహారము ఇటీవలనే గత నెలలో కూడా అబ్రార్ అనేటువంటి ఒక ప్రధాన బుకీని అరెస్ట్ చేసి దాదాపు 25 లక్షల అతన్ని దగ్గర నుంచి రికవరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంకా అంటే ఒక కడప జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు ఈ క్రికెట్ మాఫియాను విస్తరించినటువంటి ఇలియాస్ అనేటువంటి ప్రధాన వ్యక్తి తప్పించుకున్నాడు. మరి ప్రధాన వ్యక్తి తప్పించుకునడానికి కారణం కూడా కొందరు పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతోనే ప్రొద్దుటూరులో పోలీసులు పట్టుబడతాడనేటువంటి
ఎవరైతే ఈ ఇలియాస్ అనేటువంటి ప్రధాన బుకి తప్పించుకున్నాడు. అంటే ఇందులో ప్రధానంగా పోలీసుల పాత్ర ఉన్నందువలనే కొందరు 3 స్టార్ 2 స్టార్ కు సంబంధించినటువంటి అధికారులు మామూళ్లకు ఏదైతే ఈ క్రికెట్ బెట్టింగ్ నుంచి, క్రికెట్ మాఫియా నుంచి, క్రికెట్ ముఠా నుంచి వచ్చేటటువంటి ఇలియాస్ కూడా ఇలాంటి వ్యక్తులను పెంచి పోషించుతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా ఆ ఇలియాస్ను పట్టుకుంటారనేటువంటి చర్చ అటు ప్రొద్దుటూరులో నడిచినా కూడా తప్పించుకున్నాడు. అంటే ఇక్కడ పోలీసులు ప్రధానంగా వాళ్ళకు ఒక ఇన్ఫార్మర్లుగా తయారైనటువంటి నేపథ్యంలోనే ఈ క్రికెట్ బుక్కి ప్రధానమైనటువంటి క్రికెట్ బుక్కి కోట్ల వ్యాపారాలు ఆన్లైన్ బెట్టింగ్ చేసేటువంటి వ్యక్తి తప్పించుకోవడం జరిగింది. మరి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ప్రొద్దుటూరులో రెచ్చిపోయి విచ్చలవిడిగా ఉన్న ఇక్కడ ప్రధానంగా ఏఎస్పీ స్థాయి చెందినటువంటి అధికారి ఇటీవల రావడం జరిగింది. కొంతవరకు అడ్డుకట్ట వేస్తున్నా కూడా ఈ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారినటువంటి ప్రొద్దుటూరును కొందరు పోలీసులు చేసినటువంటి వ్యవహారంలోనే ఇలాంటి వాళ్ళంతా రెచ్చిపోయి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉన్నదనేటువంటిది ప్రధానంగా అటు స్థానికుల్లో వచ్చేటువంటి విమర్శలు, పోలీసుల పైన కొందరు పోలీసులు చేస్తున్నటువంటి ఈ వ్యవహారము మిగిలిన పోలీసుల పైన కూడా ఒక విమర్శలు అనేటువంటి వచ్చేటటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఏదైతే ప్రొద్దుటూరు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా నిలయంగా మారిందనేటువంటిది ప్రధాన ఆరోపణ ఉంది. మరి దీనిపైన ఉన్నతాధికారులు ఉన్నత స్థాయికి చెందినటువంటి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు? ప్రస్తుతం ఉన్నటువంటి ఏసీ స్థాయి ఉన్నటువంటి అధికారి విభూ కృష్ణ ఇలాంటి వాటిపైన ప్రస్తుతానికి కొంతవరకు అడ్డుకట్ట వేస్తున్నా కూడా ఇన్ఫార్మర్లుగా అదే శాఖకు చెందినటువంటి పోలీసులు ఉన్నటువంటి నేపథ్యంలో అడ్డుకట్ట పడేదానికి ఆస్కారం కూడా లేదనేటువంటిది ఒక విమర్శ కూడా వస్తుంది. మరి ఏదేమైనా ఓవరాల్ గా చూసినట్లయితే ఉన్నత స్థాయి అధికారులు పెట్టి అటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.